హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫస్ట్ కళ్యాణ్ సాంగ్ గురించి చెప్పేస్తా. ఆ తర్వాత డే 3 అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన అప్డేట్స్ చెప్తా. ఆల్రెడీ డే 1 డే 2 చేసా. ఇది డే 3కి సంబంధించి. డే 3లో ఎక్కువ రిజెక్షన్సే ఉన్నాయి. వీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. చాలామంది వీళ్ళు సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారు కదా. చాలా ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఒక వీడియో పెడితే 1 మిలియన్ 2 మిలియన్స్ పోతాయి. వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారు. అందరూ ఒకేసారి నెక్స్ట్ లెవెల్ కూడా పోయింది లేదు. వాళ్ళు స్టేజ్ మీదకి పోతూనే మీరు రిజెక్ట్ అని చెప్పేసి అలా 3 రేట్స్ ఇచ్చేశారు జడ్జెస్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్. వీళ్ళు సెలెక్ట్ అవుతారు అనుకున్న వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యారు. ఈరోజు ఫోటా తెలుగు ఉన్నాడు కదా, అతను జపాన్ అతను ఈరోజు ఆడిషన్ జరుగుతుంది అనుకుంటా. ఈరోజు లేదంట, రేపు ఆడిషన్ జరుగుతుందంట. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ సాంగ్ గురించి అడుగుతూనే ఉన్నారు. కళ్యాణ్ సాంగ్ ఈ ఆగస్ట్ 15th లోపల రిలీజ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి సాంగ్ కాదు, నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాకే చెప్పే కదా. ఇది వాళ్ళు మినీ మూవీ లాగా తీస్తున్నారు, అందుకే ఇంత లేట్ అవుతుందని ఇప్పుడు అదే కన్ఫర్మ్. 40 మినిట్స్ ఉండబోతుంది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి సాంగ్ కాదు, మూవీ. దానికి సంబంధించిన ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అవుతుంది. ఇంకా ఫుల్ మూవీ వచ్చేసి ఆగస్ట్ 15th లోపల ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే అగ్ని పరీక్షకి డీమన్ అలాగే కళ్యాణ్ ఇద్దరు వచ్చారు అని ఒక అప్డేట్ అయితే ఉంది. వచ్చి ఆ రోజు షూటింగ్ హడావిడిగా జరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలియదు. నాకు తెలిసిన తర్వాత అప్డేట్ చేస్తా. వాళ్ళు వచ్చి అక్కడున్న అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పింటారు. మీరు ఇలా పర్ఫామ్ చేయండి, ఇలా వాళ్ళిద్దరూ ఒకరు విన్నర్ ఒకరు థర్డ్ ప్లేస్లో వచ్చారు కాబట్టి వాళ్ళు అలా చెప్పుంటారు అనుకుంటా. క్లియర్ అప్డేట్స్ వచ్చినాక చెప్తా. ఇంకొచ్చేసి థర్డ్ డే అప్డేట్స్ కంటే ఇప్పుడు సెలెక్ట్ ఎవరయ్యారు, రిజెక్ట్ అయ్యేవారు, దానికి ఫస్ట్ చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి మిథిలేష్ లిఫ్ట్స్, ఈయనైతే సెలెక్ట్ అయ్యాడు, ఆల్రెడీ చెప్పా. లైఫ్ ఆఫ్ సుమా సెలెక్ట్ అయ్యారు. రాజా కుమారి దయాన ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇంకొకరు వచ్చేసి సింగర్ ఝాన్సీ, ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇప్పటికే 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఆర్సీకే. ఇతను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో 3 months నుంచి ఒక 100 వీడియోస్ పెడితే అన్నీ 1 మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయంట. అంత ఫాలోయింగ్ ఉంది. ఇతను ట్రోల్స్ చేస్తూ ఉంటాడు. ఇతను కూడా అందరూ జడ్జెస్ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. సెకండ్ వచ్చేసి అపర్ణ లేడీ టైగర్. ఈమె కూడా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్ అయింది. ఏదైతే అగ్ని పరీక్ష ఉందో ఆ ఆడిషన్ వల్ల ఈమెను కూడా 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారంట. ఈమె సోల్జర్. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్. ఈయన కూడా అందరికీ తెలుసు, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు, ట్రోల్స్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు జడ్జెస్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలుని ఎందుకు యూజ్ చేసుకున్నారో తెలీదు. లాస్ట్ మినిట్ వరకు అతన్ని రిజెక్టెడ్ మెయిల్ వచ్చింది. లాస్ట్ మినిట్లో అతనికి నువ్వు కూడా రావాలి ఆడిషన్కి అని చెప్పారు. వచ్చాడు. ఆ తర్వాత రిజెక్ట్ చేసి పంపించేశారు ఉప్పల్ బాలుని కూడా. నెక్స్ట్ రిజెక్ట్ అయిన కంటెస్టెంట్ వచ్చేసి భరత్వే అఫ్షల్. ఈయన కూడా 3 రెడ్లు ఇచ్చేసి పంపించేశారు. నెక్స్ట్ వచ్చేసి మ్యారీ రోజీ. ఆ తర్వాత వచ్చేసి పంపరి భరత్. నెక్స్ట్ వచ్చేసి విశిష్ట. ఆ తర్వాత వచ్చేసి రాక్ స్టార్ సిద్ధు, రన్నింగ్ రాజా, శ్రీవాణి నాయుడు. వీళ్ళందరూ రిజెక్ట్ అయిన వాళ్ళే. ఫస్ట్ సారి జడ్జెస్ 3 రెడ్లు ఇచ్చి పంపించేసిన వాళ్ళే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శాలిని, లవ్లీ చిన్ని, రామకృష్ణ ట్రక్ వాల్స్ అని ఉంటుంది. ఈయన్ను కూడా 3 రెడ్ ఇచ్చేసి పంపించేశారు. వీళ్ళందరూ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండానే ఫస్ట్ స్టేజ్ మీద రిజెక్ట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2 గ్రీన్లు వచ్చి 1 రెడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఐశ్వర్య లేడీ క్రికెటర్. ఈమెకి వచ్చేసి 2 రెడ్ ఇచ్చారు, 1 రెడ్ వచ్చింది. నెక్స్ట్ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి భాగి తుల్లూరి, జోష్నా రెడ్డి, అభిజ్ఞ, అమన్. ఆ తర్వాత వచ్చేసి శాలిని పటేల్. వీళ్ళందరికీ 2 గ్రీన్లు వచ్చాయి, 1 రెడ్ వచ్చింది. వీళ్ళకి ఛాన్స్ ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఒకే గ్రీన్ వచ్చేసి 2 రెడ్లు వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఫస్ట్ వచ్చేసి గౌరీ త్రినేత్ర, 1 గ్రీన్ వచ్చింది, 2 రెడ్ వచ్చాయి. వీళ్ళు కొంచెం కష్టం నెక్స్ట్ ఛాన్స్ రావడానికి. సాక్షిత రాజ్పుట్, రోహిత్ నాయుడు, నవరసాల మామ ఆర్కే, దీపక్, అలాగే రమ్య. వీళ్ళకి 1 గ్రీన్ వచ్చింది, 2 రెడ్ వచ్చాయి. వీళ్ళకి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇప్పటికీ డే 3లో ఇన్ని రిజెక్షన్స్ అనేవి, ఇంతమంది హోల్డ్లో ఉన్నారు, ఇంతమంది సెలెక్ట్ అయ్యారు.